మనకైతే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఈ టైంలో మనము మొక్కలు నాటుకుంటే మంచిది. మనకైతే ఇక్కడ మొన్న నేను మిరపనారు వేసుకున్నాను కదా, మిరపగింజలు వచ్చింది మనకు మిరపనారు. ఈ యొక్క మిరపనారును ఇలా పెద్దగా అయినవి మాత్రమే పీకేసుకొని తీసుకెళ్తాను. ఇలా ఒక కవర్లో పెట్టేసుకొని ఓమైందమ్మ పోదాము చూడండి, ఇంకా తీసుకపోవట్లేదని టైం అయిందనేసి అరుస్తూ ఉంది. పైకి తీసుకెళ్ళాలన్నా ఓపెన్ చేయాలన్నా భయం వేస్తున్నాయి, జంప్ వేసేస్తున్నాయి బయటికి, ఇంకా పెద్దగా అయిపోయినాయి కదా. అందుకే ఈరోజు ఏం చేసామంటే తాడు కట్టేసాము కాళ్ళకి. చూడాలి అది ఎంతవరకు అవుతుందో. నేనైతే ఇక పోయింది ఇంకా అనుకున్నాం, పైనకి మొత్తం జంప్ చేసేసింది. దీంట్లో పెద్ద పెద్దగా ఉన్నవి మాత్రమే తీసుకుంటున్నాను, చిన్నగా ఉన్నవి ఇంకో 2-3 రోజుల తర్వాత తీసుకుందాం. ఏంటంటే మంచిగా అయితే ఇదిగోండి, ఇది తోటకూర అనుకున్నాను, కాదు. ఇదిగోండి సేమ్ తోటకూరలాగా ఉంటుంది, కానీ ఇది ఏంటంటే మనకి గునుగు అనమాట. అయ్యో దీనికి మస్తు వచ్చినాయి, ఇవి తీసుకెళ్ళేసి పెట్టేసుకుందాం. ఇంకా ఇదిగోండి, ఇదేంటో కొత్తిమీరకి కరివేపాకు ఇలా చిన్న చిన్నగా వస్తే పురుగు, ఇంకా చెట్టు అస్సలు డెవలప్ అవ్వదు. అలాంటి టైంలో ఆ యొక్క ఎడ్జెస్ అయితే కట్ చేసేసేయాలి. ఇదిగోండి, ఆ యొక్క ఎడ్జెస్ కట్ చేసామనుకోండి, అప్పుడైతే గ్రోత్ వస్తుంది. లేదు అంటే ఇంకా ఇక ఏం ఉండదు, చెట్టు సన్నగా ఉంటుంది. దీంట్లో ఉన్న ఇంకా అన్నీ వచ్చేసాయి. ఇదిగోండి మామిడి పోదాం పదా. కోడి పిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టేసినవి అలా వదిలేస్తే ఎలా ఉంటుందో చూడాలని మామిడి కోరిక నాకు కూడా. ఇదిగోండి ఇక్కడైతే ఒకటి వచ్చింది, దీంట్లోనే రోజు మన కోడి పిల్లలు తినేస్తూ ఉన్నాయి. సర్లే వాటికంటే ఎక్కువనని ఇదిగోండి మొన్న ఏం చేసామంటే ఇదిగోండి గోంగూర తీసుకొచ్చినప్పుడు అప్పటికి వేలు ఉన్నాయి అనమాట, పెట్టేసాను. మంచి గ్రోత్ ఉన్నాయి చూడండి. దీంట్లో కూడా కొన్ని పెట్టేశాను. ఇదిగోండి వీటికి కూడా మంచి లేత ఆకులు స్టార్ట్ అయిపోతాయి. ఇది 1, 2 ఇంకొకటి ఎక్కడో పెట్టేశాను, 3 కుండీలలో పెట్టేశాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టేసా, మొన్న చూపించా కదా, దీని నిండా వానపాములు వచ్చాయి, అందుకే తీసేసా. అచ్చలికి దీనికి పెట్టేసా, ఎందుకంటే మన కోడి పాపలు చెట్టును మొత్తం రోస్ట్ చేసేస్తున్నాయి అనేసి దానికి సపోర్ట్గా అట్లా పెట్టేసిన. దీనికి ఇంకేం గ్రోత్ రాలేదు, వాటికి కూడా గ్రోత్ వస్తూ ఉంటుంది. దీని ఏంటంటే వాన నీళ్ళు మొత్తం దీని నిండా నిండిపోయేసరికి వాటర్ లూజ్ చేసేసరికి ఇవి మొత్తం లూజ్ అయిపోయింది. బ్రతుకుతుందా లేదా అనిపించి సర్వైవ్ అయితే బాగుంటుంది. ఇదిగోండి మనము కిచెన్ వేస్ట్ వాటర్ అవన్నీ వేస్తూ ఉంటాం కదండి. ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి వాటర్ మిలన్ సీడ్స్. ఇదిగోండి తోటకూర, ఇవి మన పాపలకి వేసేద్దాం. ఇలా కొంచెం పెద్దగా తీసేసుకుందాం. ఇంకా ఇదిగోండి మా వాళ్ళనైతే కట్టేయకపోతే మాట వింటలేరు. చిన్నప్పుడు పిల్లలు మాట వినకపోతే కట్టేస్తారు కదా, పాపం మా ఊరినైతే ఎప్పుడు కట్టేయలేదు. మా ఊరి పాపం ఎప్పుడు సతాయించకపోతుండే, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకైనా కానీ ఎప్పుడో ఒకసారి రేర్ కేసెస్లో తప్ప సతాయించాడు. 100కి 10% తప్ప అసలు సతాయించకపోయేవాడు. ఇవి అసలు మాట వింటలేవు, మొత్తం కిందికి జంప్ చేస్తూ ఉన్నాయి. ఇంకా అవి కిందికి జంప్ చేసేటైనా పారిపోతే ఇంకా వాటిని పట్టుకోలేం కదా, అందుకని 2కి ఇలా తాళ్ళు కట్టేసి ఓన్లీ ఇక్కడ చెట్ల దగ్గర వదిలేసాము. చూస్తూ ఉన్నాం అనమాట వాటికి ఏమైనా చిక్కుబడితే చేస్తే అనేసి. ఇదిగోండి ఇప్పుడైతే మనము కిందికి వెళ్ళి టమాటా నార తెచ్చుకున్నాం కదా, టమాటా నార అయితే పెట్టేసుకుందాము. ఇవన్నీ మొన్న మనము మట్టి అంతా ఎండబెట్టేసుకొని పెట్టుకున్నవి. ఇదైతే కిచెన్ వేస్ట్ వేసుకోవడం కోసం పెట్టుకున్నది. ఇదిగోండి ఇప్పుడు నేను ఆల్రెడీ కిందికి వెళ్ళి పూలు కూడా తీసుకొచ్చాను, కిందికి వెళ్ళి మనకి పచ్చిమిర్చి నారు కూడా తీసుకొచ్చాను. ఇదిగోండి ఒక్క కుండీలో 2 మాత్రమే పెడుతున్నాను, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి దేవుడికి పెట్టేటువంటి పువ్వులు ఉంటాయి కదా, పువ్వులని ఇలా కవర్లో తెచ్చుకున్నాను. ఈ యొక్క పువ్వులని ఈ యొక్క బాటిల్ ఉంది కదా, బాటిల్లో వేసేసుకుందాం. ఇదే మంచి కంపోస్ట్గా మారి మనకి మొక్కకి మంచి హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మనము ప్రతి కుండీలో ఒక కంపోస్ట్ బిన్ పెట్టుకున్నామనుకోండి, ఇలా మన ఇంట్లో వచ్చినటువంటి ఏదైనా కిచెన్ వేస్ట్ కావచ్చు, దేవుడికి పెట్టినటువంటి పువ్వులు ఉంటాయి కదా, తెల్లారి తీస్తాం కదా, ఆ యొక్క పువ్వులు కావచ్చు, వాటిని తీసుకొచ్చుకొని ఇలా వేసేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుండీలో వేసుకోవాలి. మనం 10 రోజుల వరకు ఫస్ట్ వేసినటువంటి కుండీలో ఉన్నటువంటి డికంపోజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ దాంట్లో మట్టి వేసుకుంటూ ఉండాలి, మన ఫ్రెష్ది కిచెన్ వేస్ట్ వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం మట్టి వేసుకోవాలి. మట్టి వేసుకుంటే మనకి ఎలాంటి స్మెల్ కానీ తర్వాత సన్నటి పురుగులు కానీ దోమ కానీ ఏది రాదనమాట.
ఒక 1 ఇంచ్ వరకు, లేదంటే 1/2 ఇంచ్ అయినా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటేనే అసలు ఇంకా మనకి స్మెల్ ఏం రాదు. కిందికి ఆల్రెడీ హోల్ ఉంది కాబట్టి ఏం కాదు. ఇప్పుడు దీనికి ఇలా ఏదైనా ఒక సపోర్ట్ పెట్టేసుకొని కట్టె పెట్టేసుకోవాలి. ఇదే విధంగా ఇంకా మన దగ్గర ఉన్న అన్ని కుండీలలో మనం తెచ్చుకున్న మొక్కలు ఉన్నాయి కదా, అవి పెట్టేసుకుందాం. ఇక అక్కడక్కడ టమాటా మొక్కలు కూడా ఉన్నాయి, వాటిని కూడా పెట్టేసుకుందాము. మట్టి ఎంత మంచి మెత్తగా ఉందో కదా, ఇలా పెట్టేసుకుందాము. దీంట్లో కూడా ఒక కంపోస్ట్ బిన్ పెట్టేసుకుందాము. దీంట్లో రేపు కిచెన్ వేస్ట్ ఏమైనా వస్తుంది కదా, అవి తీసుకొచ్చుకొని వేసుకుందాము. ఇలా మనం మొక్క పెట్టుకున్నప్పుడే ఒక కంపోస్ట్ బిన్ కూడా పెట్టేసుకోవాలి. పెట్టేసి కొంచెం డీప్గా పెట్టుకోవాలి. మరీ డీప్గా కాదు, కొంచెం డీప్గా పెట్టుకుంటే అది ఎంత వర్షం పడినా కదిలిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇలానే మిగిలిన మొక్కలన్నీ పెట్టేసుకుందాము. తర్వాత అక్కడక్కడ మనకి తోటకూర కూడా ఉంది, తోటకూర కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇంక ఇప్పుడు మంచి వర్షాలు పడుతున్నాయి కదా, ఆకుకూరని అయితే 1-2 రోజులు మంచిగా వస్తాయి. ఇదిగోండి వాటర్ మిలన్స్ మొక్కలు అనేవి తీసేద్దాము. తోటకూర అనేది మంచిగా వస్తుంది. ఇక వచ్చింది తెంపుకొని రేపు తోటకూర పప్పు చేసుకుందాం, పొడి పప్పు చేసుకుందాము, బాగుంటుంది. ఈరోజేమో గోంగూర పప్పు చేసుకున్నాను. ఇంకోటి వాటర్ మిలన్ అక్కడక్కడ మన సీడ్స్ పడే వచ్చినవి ఉన్నాయి కదా, అవైతే తీసేస్తున్నాను. ఇవన్నీ ఏంటో పిచ్చి మొక్కలు తీసేద్దాం. ఇవి మనం ఏం సీడ్స్ వేసినవి కావు, మనకు అవసరం లేదు. అవి డికంపోజ్ అయిపోతాయి. అవసరం లేని మొక్కలు తీసేసి దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం కంపోస్ట్ బిన్ పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకుంటే అవే డికంపోజ్ అయిపోతాయి. ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయి అన్వాంటెడ్ ప్లాంట్స్. ఓమైందమ్మా, చెప్పిన మాట వినొచ్చు కదమ్మా. ఇదిగోండి తోటకూర చాలా విత్తనాలు వచ్చాయి. ఇదిగోండి ఇవి కట్ చేసుకొని, దీనికి విత్తనాలు కూడా చాలా ఉన్నాయి కదా, ఈ యొక్క విత్తనాలు దీంట్లో ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు మంచిగా తొందరగా వస్తాయి ఆకుకూరలు అయితే, అందుకే నేను విత్తనాలు కూడా తీసుకొచ్చాను. ఈ కుండీలను వేసేసుకుందాం అనేసి, అంటే తొందరగా వచ్చేస్తాయి మనకి. దానివల్ల ఈ మొక్కనైతే ఏం ప్రాబ్లం ఏం కాదు. మిగిలిన మొక్కలు కూడా పెట్టేసుకొని తోటకూర అయితే తెంపేసుకుందాము. మిగిలిన మొక్కలు కూడా తీసేసుకుందాం. మన దగ్గర 2 రకాల ఆకుకూరలు ఉన్నాయి, ఆ 2 రకాల ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుందాము. పొడి పప్పు అయితే బాగుంటుంది. ఈ యొక్క వర్షాకాలంలోనైతే ఆకుకూరలు మంచిగా వస్తాయి. అసలు ఒక్క వర్షం పడితే చాలు. మమ్మీ ఇది ఇక్కడ లోపల డీప్గా పోయినట్టునే రూట్స్ కట్ చేసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ కట్ చేతి కుచ్చుకపోయి వీటికున్న సీడ్స్ తీసేద్దాము. ఇంకా అక్కడ లోపల అవి కూడా తీసేసుకుందాము. ఎందుకంటే ఈ వర్షానికి ఎంత మంచి చిగురు వచ్చింది చూడండి టమాటా మొక్క. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఇంకా మనకు ఇలా కిచెన్ వేస్ట్లో ఉన్నటువంటి వాటర్ తోటి టమాటా మొక్కలు అలా వస్తాయి కదా, టమాటా మొక్కలు మనం వేరే కుండీలోకి పెట్టేసుకుందాం. టమాటా మొక్కను వేరే కుండీలో పెట్టుకుందాం. అలా ఇలా వర్షాలు పడినప్పుడు చూసుకోవాలన్నమాట. ఎక్కడైనా మనకి టమాటా కానీ పచ్చిమిర్చి కానీ వస్తూ ఉంటాయి. వంగ మొక్కలు కూడా వస్తూ ఉంటాయి. ఇంకోండి మన పల్లి చెట్లు ఎంత మంచిగా అయినాయి చూడండి. ఇదేమో దొండ మొక్క. అమ్మా మన చెట్టుకు కూడా వచ్చేసింది. మొన్నే అనుకున్నా నిన్న చెట్టుని చూడడం మర్చిపోతే నాకు ఈ చెట్టు నాకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అని. ఇదిగోని మనకు కూడా డ్రాగన్ ఫ్లవర్ వచ్చేసిందో. చిన్న మనకు డ్రాగన్ ఫ్లవర్ వచ్చింది నాన్న. ఫ్రూట్ ఫ్లవరే. చాలా హ్యాపీ ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్నో రోజులు అవుతుంది, దగ్గర దగ్గర 2 years అవుతుంది మొక్క పెట్టి. ఇంకా మొన్నే అనుకున్నా అందరికీ డ్రాగన్ ఫ్రూట్స్ వస్తున్నాయి కానీ మనకైతే వస్తలేవు అని. చూపిస్తాను. మొన్నే అనుకుంది తెలుసు, అబ్బా మనకు వస్తే బాగుండు నీకు ఇక్కడ మనకు కూడా వచ్చేసింది.
ఐఎమ్ సో హ్యాపీ కదా. ఈ మొక్క ఏంటో అంత డల్ అయిపోతున్నాయి, వాటర్ ఎక్కువ ఏమో అనుకున్నాను, అందుకే వాటరింగ్ అయితే తక్కువ చేశాను. ఇంకా జనరల్గా వాటర్ ఎక్కువైతేనే మొక్కలు ఏంటంటే ఎల్లోయిష్ అవుతాయి, లేదు తక్కువ అయిపోయినా అవుతాయి, ఎందుకు అర్థం కాలేదు. ఇదిగోండి అక్కడక్కడైతే పండు వారిపోయినాయి. చూడండి ఇప్పుడు పండు వారిపోయినటువంటి కొమ్మకే వచ్చింది అది డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్.